ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాఫీ బీన్స్ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసా వరల్డ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ ఏంటో? 50,000 పర్ కేజీ ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు కాఫీ పళ్ళు ఏరిన నుంచి మంచి ఫిల్టర్ కాఫీ పౌడర్ వరకు ఫుల్ ప్రాసెస్ చూపిస్తా. ఇక లేట్ చేయకుండా చూద్దాం. మీకు తెలుసా కాఫీ ప్లాంట్కి ఫస్ట్ ఫ్రూట్ రావడానికి 3 to 4 years పడుతుంది. ఒక ప్లాంట్ 30-40 years వరకు కాఫీ ఇస్తుందండి. వరల్డ్లో 2 వేరియంట్స్ మాత్రమే మేజర్గా ఉంటుందండి, అరబికా అండ్ రోబస్టా. హైయెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో ఇండియా 6th ప్లేస్లో ఉందండి. బ్రెజిల్ టాప్లో ఉంది. ఏరిన పళ్ళన్నీ ఇలా కాఫీ మిల్లో వేస్తామండి. దీన్ని వెట్ ప్రాసెస్ అంటారు. ప్రీమియం అరాబికాకి చేస్తారు. పళ్ళన్నీ వాటర్లో మిక్స్ చేసి మిల్లులో వేస్తే ఆ పీల్ ఒక చోట, సీడ్ ఒక చోట సపరేట్ అవుతుంది. తర్వాత సీడ్ని 12 to 36 hours వాటర్లో ఉంచాలి. సో ఆ జెల్ లాంటిది ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. సో బీన్స్ క్లియర్గా అండ్ క్లీన్గా కనిపిస్తాయండి. టేస్ట్లో క్లారిటీ, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఎక్కువ వస్తాయి. ఇది చాలా కాస్ట్లీ మెథడ్ అండి. ఇది ఇంకో ప్రాసెస్ ఉందండి, అది న్యాచురల్ ట్రెడిషనల్ మెథడ్. అది అరకులో కామన్గా చేస్తుంటారు. చూసారు కదా, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సన్లైట్లో డ్రై చేస్తామండి. ఎంత బాగా డ్రై అవుతే అంత బాగా రేట్ పడుతుంది. ఇంతటితో వీడియోకి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.